టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ మధ్య గత కొంతకాలంగా వైరం నడుస్తోంది. అయితే ఇదంతా ఒకప్పుడు, ఇప్పుడు వారిద్దరు కలిసిపోయారు. చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆర్సీబీ కేకేఆర్ మ్యాచ్ స్ట్రాటజిక్ టైంలో గౌతమ్ గంభీర్, కోహ్లీ ఇద్దరు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ హక్ చేసుకున్నారు. దీంతో వారిద్దరు మధ్య 11 ఏళ్లుగా కొనసాగుతున్న వైర్యాన్ని తెరపడింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది చూసిన నెటిజన్లు తమ అభిమాన క్రికెటర్లపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కాగా తొలిసారిగా 2013 ఐపీఎల్ సీజన్ లో కేకేఆర్ ఆర్సీబీ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ మధ్య గొడవ జరిగింది. ఆ తర్వాత 2015 ఐపీఎల్ సీజన్ లో మళ్ళీ విరాట్, గౌతమ్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం 2023 ఐపీఎల్ సీజన్ లో మరోసారి విరాట్, గంభీర్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. నవీన్ ఉల్ హక్, కోహ్లీ మధ్య గొడవ జరగగా అందులో గంభీర్ జోస్యం చేసుకోవడంతో ఆ గొడవ మరింత తీవ్రమైంది. అయితే మళ్ళీ ఏడాది తర్వాత ఇద్దరు ఒకే మైదానంలో ఉండడంతో అందరి కళ్ళు ఈ మ్యాచ్ పైనే నిలిచాయి. అయితే అందరి ఊహలను తలకిందులు చేస్తూ ఇద్దరు మంచి మిత్రులయ్యారు.